యుఎస్ ఇరాన్ డీల్ కి సంబంధించి సరే నేను నాకు ఎలా ఉందంటే 3-4 రోజుల నుంచి 5 రోజుల నుంచి చెప్తున్నాను ఈ వీక్ లో ఏదైనా ఒక వీడియో కాంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకొని అంటే ఒప్పందం కుదురుతుందట అన్నప్పుడు అన్ని వార్తాపత్రికల్లో మొన్న మధ్య చూస్తే ఇంచ్ క్లోజర్ టు యుఎస్ ఇరాన్ డీల్ అని అన్ని వార్తాపత్రికలు రాశాయి. అన్ని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ దగ్గర నుంచి మన ఇండియన్ వార్తాపత్రికల వరకు అందరూ రాశారు. యుఎస్ ఇరాన్ డీల్ కుదరడానికి ఇక చాలా దగ్గరలో ఉన్నారు అని. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చేశాను నేషనల్ ప్రేక్షకుల కోసం అని, రైట్ యాంగిల్. సో అయితే అనుకున్నాం కానీ ఆ ఇంచు క్లోజర్ ఇప్పటి వరకు జరగలే. పైపెచ్చు అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సరే సోర్సెస్ తప్ప లేకపోతే యుఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు కావాలని మిస్లీడ్ చేయడానికి వస్తున్నాయా, నిజంగానే వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, అసలు ఏం జరుగుతుందో సార్ చెప్తారు? మనకు తెలుగులో సామెత ఉంది, కర్ణుడు చావుకి 1000 కారణాలు అంటారు మనవాళ్ళు. సో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అదే. మనకు ఆయన పరిస్థితి ఏంటంటే కక్కలేడు మింగలేడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అంశాలు అతన్ని వేధిస్తున్నాయి. ఈ యుద్ధం ఎందుకు మొదలు పెట్టాడో తెలియకుండా మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్ ప్రేరణతోటి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళ ప్రోద్బలంతో యుద్ధం మొదలు పెట్టిన విషయం మనం చర్చించాం మనము. దానివల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలి అన్నటువంటి ఆవశ్యకత డొనాల్డ్ ట్రంప్ ఉంది. కానీ ఇరాన్కి ఉన్నటువంటి 2 పెద్ద అస్త్రాలు ఏంటంటే, ఒకటి భౌగోళికంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు కావచ్చు, ఇవన్నీ కూడా భౌగోళికంగా వాళ్ళకి ఒక పెద్ద శక్తి. అది రెండవది సమయం వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని నెలలు సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళు. కానీ అమెరికాకు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆల్రెడీ అబ్రహాం లింకన్, ఏదైతే యుఎస్ అబ్రహాం లింకన్ అక్కడ డిప్లాయ్ అయి ఉందో 8 నెలల పైబడి డిప్లాయ్ అయిపోయి ఉంది అక్కడ. మరి అక్కడ ఉన్నటువంటి సైనికుల పరిస్థితి ఏంటి, అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాలను వెనకాల వదిలేసి వచ్చారు. 8 నెలలు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ పిల్లల వాళ్ళు గర్భవతులైనటువంటి మహిళలు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, పిల్లలు ఆల్రెడీ 7-8 నెలలు వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళ పిల్లల స్కూల్ గ్రాడ్యుయేషన్లు వీళ్ళు అటెండ్ అవ్వలేదు. ఎన్నో అంశాలు. ఏ షిప్ కూడా వియట్నాం యుద్ధం తర్వాత ఇంతకాలం డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చాలా ప్రెషర్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నది, యుద్ధం ఆపాలి అని. కానీ ఆపలేనటువంటి పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కూడా ఆ నిర్ణయం ఇరాన్ ఒప్పుకోవట్లేదు. తను అడుగుతున్న గొంతెమ్మ కోరలు ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ పెట్టిన షరతులను అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. అందుకనే మనం చూస్తే కనుక ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ మరుసటి రోజు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం కూడా తన కుటుంబము, తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. విపరీతంగా స్పెక్యులేషన్స్ మనకు మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్లో కావచ్చు, కమోడిటీ మార్కెట్లో కావచ్చు, లేదా అక్కడ బెట్టింగ్ చేయొచ్చు. మనం ఊరికే షరతులు కట్టుకోవచ్చు. మనం ఈరోజు డొనాల్డ్ ట్రంప్ బ్లూ టై వేసుకొస్తాడా, రెడ్ టై వేసుకొస్తాడా, దాని మీద మనం షరతు కట్టుకోవచ్చు. సో ఇటువంటివి చాలా ఫ్రీ బెట్టింగ్ అన్నది అక్కడ దేశంలో పర్మిటెడ్. ఆ బెట్టింగ్ అన్నిట్లో కూడాను ఇతనికి సంబంధించిన వ్యక్తులే ప్రతిసారి గెలుస్తున్నారు. సో దీని అంతా కూడా ఒక పెద్దమైనటువంటి కరప్షన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది అతను సొమ్ము చేసుకుంటున్నాడు. అందుకనే అయిపోయింది, ఇంకా నేను సంతకం పెట్టబోతున్నాను అనగానే మార్కెట్లో ఒక విధంగా ప్రవర్తిస్తాయి, స్టాక్ మార్కెట్లు పెరుగుతాయి, చమురు ధర తగ్గుతుంది, తగ్గగానే రెండిట్లో అతనికి లాభాలు వస్తాయి. మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ ఏదో బాంబులు వేసి వస్తాడు. బాంబులు వేయగానే మళ్ళీ చమురు ధర పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతే అక్కడ కూడా తను సంపాదించుకుంటాడు. కాబట్టి ఇదంతా ఒక పెద్ద కరప్షన్ మాఫియా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రన్ చేస్తున్నాడు. కానీ యుద్ధం ఆపేటువంటి పరిస్థితుల్లో లేడు. అతని కోరికలు ఏవి కూడా మనం చూస్తే కనుక 450 కిలోగ్రాములు వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ని అమెరికాకి అప్పచెప్పాలంటున్నాడు. ఇరాన్ ఎందుకు అప్పచెప్తుంది? అలాగే వాళ్ళ మీద శాంక్షన్స్ ఎత్తి వెయ్యను అంటున్నాడు. మరి శాంక్షన్స్ ఎత్తేయకుండా వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతారు? వాళ్ళు యుద్ధంలో మీరు గెలవలేనిది, దౌత్యపరంగా గెలవలేనిది వాళ్ళు ఎందుకు వచ్చి మీద సంతకం పెట్టుకుంటారు? మీ దగ్గర దాచుకోమని ఎందుకు అంటారు వాళ్ళు? అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ అసెట్స్ ఏవైతే ఫ్రీజ్ అయినాయో, అంటే వాళ్ళ డాలర్ అసెట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా అమెరికా ఫ్రీజ్ చేసింది. దాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఇరాన్ అంటుంది. నేను ఒక్క పైసా ఇవ్వను నీకు, కానీ నువ్వు నాకు దాసోమను అంటే వాడు ఇరాన్ ఎందుకు వింటున్నది? కాబట్టి అమెరికా చెప్తున్నటువంటి ఏ షరతులు కూడాను ఇరాన్ యాక్సెప్ట్ చేయలేనటువంటి షరతులు పెడుతున్నారు. ఇరాన్ కూడా ఏమైందంటే ఒకసారి ఇస్లామాబాద్కి వచ్చి చూశారు, వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నారు. ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, కనీసం అంటే 100 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి, మిజైల్కి సంబంధించి, స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి ఎన్నో అంశాల్లో నిష్ణాతులను తీసుకొచ్చారు.
అమెరికా మాత్రం జెరాడ్ కుష్నర్, మన స్టీవ్ విట్కాఫ్, తర్వాత జేడి వ్యాన్స్ ముగ్గురికి సబ్జెక్ట్ మీద ఏ మాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు పంపించారు అక్కడ. కాబట్టి వీళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది. దాని తర్వాత ఇరాన్ ఎటువంటి మీటింగ్ కూడా అమెరికాతో డైరెక్ట్ గా చర్చలు వాళ్ళు నిరాకరించారు. కాబట్టి ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో యుద్ధ విరామం అంటే ఎలా జరుగుతుంది? అది మార్కో రూబియో భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు ప్రశ్నిస్తే కనుక అయిపోయింది ఆల్మోస్ట్, ఇంక సంతకం రేపో మాపో కొన్ని గంటల్లో సంతకం పెట్టేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అమెరికా వెళ్ళి బందర్ అబ్బాస్ లో కొట్టొచ్చింది. బందర్ అబ్బాస్ లో కొట్టి సీజ్ ఫైర్ నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి, శాంతి చర్చలు నడుస్తున్నాయి. అప్పుడు వెళ్ళి మీరే ఏకపక్షంగా వెళ్ళి కొట్టురావడం దాని అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? కానీ దానికి మళ్ళీ దానికి కవరప్ ఇచ్చుకుంటే ఏం చెప్పారంటే డిఫెన్సివ్ ఆపరేషన్స్ అని చెప్తున్నారు. డిఫెన్సివ్ ఆపరేషన్స్ అంటే దాని ఒక్కటిలో సరిపోయిందా? వాళ్ళ దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, ఎన్నో మిజైల్స్ ఉన్నాయి, ఎన్నో డ్రోన్స్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ మీద ఎప్పుడో అటాక్ జరుగుతాయి. మీరు కానీ యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తారు. వాటన్నింటినీ మీరు ధ్వంసం చేసుకుంటూ పెడతారా? ఇంకా అప్పుడు సీజ్ ఫైర్కి అర్థం ఏంటి? సీజ్ ఫైర్కి అర్థం లేకుండా దాన్ని మీరు ప్రతిదీ ఉల్లంఘిస్తూ పోతే కనుక దాన్ని డిఫెన్సివ్ అని చెప్పేసి మీరు చెప్పినంత మాత్రాన ఇరాన్ ఊరుకుంటుందా? ప్రపంచం ఊరుకుంటుందా? కాబట్టి ఇరాన్ రిటాలియేట్ చేసింది. ఇరాన్ రిటాలియేట్ చేయగానే మనకు తెలిసి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ కువైట్లో నడిపిస్తున్నారు. అది కూడా ఏంటి? అమెరికన్ ఎయిర్ బేస్ కింద చూపించకుండా నడిపిస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేసెస్, అమెరికన్ మిలిటరీ బేసెస్, నేవల్ బేసెస్ వీటన్నిటి 15 స్థావరాల మీద వాళ్ళు ఆల్రెడీ బాంబ్ చేశారు ఇరాన్ గతంలో. కాబట్టి అక్కడ వీళ్ళు డైరెక్ట్ గా వెళితే కనుక వాళ్ళకి ప్రమాదం ఉందని చెప్పి కువైత్ ఎయిర్ బేస్ నే వీళ్ళు వాడుకొని అది అక్కడ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తున్నారు. దాని మీద ఇరాన్ దాడి చేస్తే కనీసం అంటే 5 మంది దెబ్బలు తగిలాయని మనకు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో ఒకరిద్దరు చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు మనకు తెలుస్తుంది. 5 కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ సెంట్కామ్ కానీ లేదా వాళ్ళ పెంటగన్ కానీ వీళ్ళెవరు కూడా చెప్పట్లేదు, ఏం జరిగిందని చెప్పట్లేదు. 2 రీపర్ డ్రోన్స్, 3 రీపర్ డ్రోన్స్, MQ-9 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు షూట్ డౌన్ చేశారు. ఒక్కొక్క రీపర్ డ్రోన్ $30 మిలియన్ ఖరీదైనటువంటి అటువంటి 3 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు షూట్ డౌన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి కప్పిపుచ్చుతుంది అమెరికా. వాళ్ళకి ఎన్ని నష్టాలు వస్తాయో చెప్పట్లేదు. ఇరాన్ రిటాలియేట్ చేస్తూనే ఉంది, కంటిన్యూస్గా రిటాలియేట్ చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులలో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ముందుకు పెడితే నుయ్యి, వెనక పెడితే గొయ్యి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ వాళ్ళ ఒక సీరియస్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ షరతులను ఒప్పుకొని సీజ్ ఫైర్ 60 రోజుల కోసం సీజ్ ఫైర్ డిక్లేర్ చేయవలసింది. కానీ నిర్ణయం తీసుకోకుండా మధ్యస్థంగా అక్కడ వదిలేశాడు. జనరల్గా చూసాం మనం, శని ఆదివారాల్లో అతను ఏదో యాక్షన్ చేస్తాడు, ఫైరింగ్ ఇవన్నీ చేస్తాడు. సోమవారంకి మార్కెట్ యొక్క మార్కెట్ తెరిచేసరికి దాని రియాక్షన్కి వీళ్ళు ఆల్రెడీ స్పెక్యులేట్ చేసుకొని ఉంటారు. కానీ ఈ శని ఆదివారాలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అది నేను ఎందుకు చెప్పాను కదా, ఒకటి అంతర్గతంగా చాలా ప్రెషర్ ఉంది ఆయన మీద. సైన్యం దగ్గర నుంచి, పెంటగన్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తోంది. పీట్ హెగ్సిట్ లాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ ఏంటో. ఏకపక్షంగా మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. 2, ఈవెన్ రిపబ్లికన్ వాళ్ళ పార్టీలో కూడా ఒక వర్గం యుద్ధ పిపాసులైనటువంటి కొంతమంది దీన్ని యుద్ధాన్ని కొనసాగించాలి, ఇరాన్ మీద బాంబులు వేయాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వర్గం ఒకటైతే, రెండవ వర్గం అఫ్ కోర్స్ ఈ వర్గానికి సపోర్ట్ చేస్తున్నది యుఏఈ లాంటి, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. యుఏఈ చాలా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయిన దేశం కదా. రేపు మధ్యంతరంగా యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే ఇరాన్ పీడించేది యుఏఈనే పీడిస్తుంది ఎక్కువగా. కాబట్టి యుఏఈ దాని నుంచి తట్టుకోవాలి అంటే కనుక ఇరాన్ నాశనం అవ్వాలి. ఇజ్రాయెల్కి, యుఏఈకి ఇద్దరికి కూడా ఇప్పుడు టార్గెట్ ఇరాన్ నాశనం అవ్వడం అనేది వాళ్ళకి టార్గెట్. అది లేదంటే కనుక ఆ దేశాలకు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఒక లాబీ. రెండవ ఆపోజిట్ లాబీ ఏం చెప్తున్నారంటే, మీరు కనుక వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ మీద బాంబులు వేసి అటాక్ చేసి ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళు రిటాలియేట్ చేస్తే అమెరికాకి నష్టం చాలా విపరీతంగా రాబోతుంది. మన షిప్పుల మీద దాడులు జరగచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద దాడులు జరగచ్చు, వాళ్ళ సైనికులు చనిపోవచ్చు. ఇప్పటికీ 14-15 మంది చనిపోయారని అఫీషియల్గా ఒప్పుకున్నారు. ఇంకెంతమంది చనిపోయారో మనకు తెలియదు. 400 పైచులకు వీళ్ళ సైనికులకి గాయాలు తగిలినాయి, దెబ్బలు తగిలినాయి అంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో యుద్ధం కనుక ఇంకా కొనసాగితే కనుక నష్టం వచ్చి ఇవన్నీ ఏమైనా జరిగి మన పైలట్స్ని వాళ్ళు కనుక కబ్జా చేసుకుంటే, క్యాప్చర్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితులు ఇంకా కనుక ఉధృతమై మనకు నష్టాలు ఎక్కువ వస్తే కనుక మన షిప్పుల మీద, యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీదనో ఇంకేదైనా ఫ్రిగేట్ల మీదనో డిస్ట్రాయర్స్ మీదనో వాళ్ళు బాంబులు వేసి నిజంగా అది కనుక డిస్ట్రాయ్ అయితే కనుక పరిస్థితి ఏంటి? కాబట్టి అదొకటి. 2, ఈ అలైస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కూటమి దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, వీటి మీద ఇరాన్ దాడి చేస్తే కనుక
వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతినిందంటే 10-15 సంవత్సరాల వరకు వాళ్ళకి ప్రొడక్షన్ చేయలేరు వాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుంది మీ పట్ల. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక లాబీ, మీరు యుద్ధం చేయకండి, ఇక్కడ ఆపేయండి, ఆల్రెడీ మీరు ఓడిపోయారు, ఒప్పుకోండి, మెల్లిగా ఇక్కడి నుంచి తప్పించుకోండి అని చెప్పి అతని మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, ఎర చూపిస్తున్నారు. సరే ఇక్కడ ఓడిపోయావు, నీకు ఏదో గెలుపు చూపించారు కాబట్టి క్యూబాని తీసేసుకో, నువ్వు ఇక్కడ ఆపేసి యుద్ధం ఆపేసి క్యూబాని తీసేసుకో అని చెప్పి ఇంకొక లాబీ చెప్తాం. ఈ రెండు లాబీల మధ్యలో కొట్టుముట్టాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏం చేయాలో తెలియనట్టు పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అతను. సో మనం ఒక స్థాయిలో ఇది ఉండగా ఒమాన్ బెదిరించాడు అతను. ఒమాను ఇరాన్ చేసుకున్నాడు, ఒమాను ఇరాన్ చర్చించుకుంటున్నాయి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఎలా మేనేజ్ చేయాలి అని. ఎందుకంటే ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న రెండు దేశాలు, ఈ రెండు దేశాలు ఇరాన్ ఏకపక్షంగా వాళ్ళు కనుక దాన్ని కంట్రోల్ తీసుకుంటే రేపు ఒమాన్ అబ్జెక్ట్ చేయొచ్చు కదా. ఒమాన్ అబ్జెక్ట్ చేస్తోంది, ఒమాన్ అబ్జెక్ట్ చేస్తే కదా దాని పరిస్థితి ఏంటి. ఇరాన్ ఏమంటుందంటే ఒమాను ఇరాన్ ఇద్దరు కలిసి మనం దీన్ని మేనేజ్ చేద్దాము అంటున్నారు. దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చెప్పట్లేదు, మేనేజ్ చేద్దాం అంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కనుక దానికి ఎందుకంటే పైకి హార్మోజ్ దగ్గర ఇరాన్ సైడ్ నార్త్ అంటే నార్త్ వైపు వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఒమాన్ అండ్ ఇరాన్ రెండు కలిసి సరే యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు ఇప్పుడు ట్రాన్సిట్ అథారిటీ ఏదో స్టార్ట్ చేశారు, పర్షియన్ గల్ఫ్ ట్రాన్సిట్ అథారిటీ ఏదో ఇరాన్ స్టార్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ డీల్లో అంటే కొన్ని కథనాలు వస్తున్నది ఏంటంటే, ఒకటేమో వాళ్ళు ఇరాన్ టోల్ వసూలు చేయడానికి అక్కడ వచ్చే షిప్మెంట్స్ కి సంబంధించి మనీ తీసుకునే విధంగా ఒక దానికి అమెరికా అంగీకరించిందని ఒకరు, లేదు అసలు అంగీకరించట్లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ ఏమో కనబడుతున్నాయి. ఇది ఒకటి ఉంది, ఈ ఒక ఇష్యూ ఉంది కదా. ఇప్పుడు మేము ఒమన్ మీద బాంబ్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య, యాక్చువల్లీ ఒమనే ఫస్ట్ మధ్యవర్తిత్వం వహించింది ఇద్దరి మధ్య. ఒమన్ ఇప్పుడు పక్కగా జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చింది మధ్యలోకి, కానీ అది కూడా పక్కకు పోయింది. కానీ అంటే ఒమన్ మీద బాంబ్ చేద్దామన్న వ్యాఖ్య మీరు ఇందాక రేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ ట్రాన్సిట్ అథారిటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఏం చర్చ జరుగుతుందో చెప్తారా? ట్రాన్సిట్ అథారిటీని బ్యాన్ చేసింది ఈరోజు అమెరికా, వాడి మీద ఆంక్షలు విధించింది. సో అందుకని అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసేస్తే అక్కడి నుంచి పారిపోదామని చూస్తున్నారు వాళ్ళు. అది కుదరట్లేదు వాళ్ళు, కాబట్టి ఈ ప్రెషర్ టాక్టిక్స్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒమాను ఇరాన్ చర్చించుకుంటున్నారు అన్న విషయం డొనాల్డ్ ట్రంప్ ముందరికి ఎవరో ప్రస్తావిస్తే, ఒమాన్ అందరిలాగానే వాళ్ళు కూడా మేము చెప్పినట్టు వినాల్సిందే, బిహేవ్ చేయాల్సిందే, స్కూల్లో టీచర్ చెప్పినట్టు పిల్లలు ఎలా ప్రవర్తించాలో అలా ఒమాన్ కూడా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే వాళ్ళని బాంబ్ చేస్తామని బెదిరించారు. అంటే ఒక అలై, మీకు వాళ్ళతో శత్రుత్వం లేదు, వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు సహాయం చేసినటువంటి ఒక అలై. ఇన్ఫాక్ట్ గల్ఫ్ లో ఒమాన్ కంటే దగ్గరగా అమెరికాతో అనుసంధానమైనటువంటి దేశం ఇంకొకటి లేదని చెప్పొచ్చు మనం. ఇంకా యుఏఈ కనీసం ఇజ్రాయెల్తో ఉంది, భారతదేశంతో ఇతరత్ర దేశాలతో ఉంది, సౌదీ అరేబియా రష్యా తోటి బ్రిక్స్ లో చేరేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళందరూ, యుఏఈ వీళ్ళందరూ. ఇది ఒక అయితే ఒమాన్ మాత్రం కంప్లీట్ గా అమెరికా పక్షాన్ని నిలబడేటువంటి దేశం. ఆ దేశాన్ని బెదిరించాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు బహుశా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంతవరకు అమెరికాలో వచ్చిన ప్రెసిడెంట్స్ అందరిలో కంటే కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ దేశాలని నిన్ను బాంబు చేస్తానని బెదిరించినటువంటి ఏకైక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అలాగే నిజంగా వెళ్ళి బాంబు చేశాడు. ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ లో 4-5 కాంటినెంట్స్ మీద బాంబు చేసి వచ్చాడు అతను. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆఫ్రికాలో బొంబార్డ్మెంట్ చేశాడు, లాటిన్ అమెరికాలో బాంబు చేశాడు, ఏషియాలో చేశాడు. కాబట్టి అతను చేయని ప్రాంతం ఎక్కడుంది, ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా బాంబు చేసి వచ్చాడు అతను. అలాగే మనకు ఆఫ్రికాలో బాంబు చేశాడు. తర్వాత మనకి యూరోప్ లో యుక్రెయిన్ తోటి జరుగుతున్నటువంటి అమెరికన్ ఎక్విప్మెంట్ జరుగుతుంది అక్కడ. బెదిరించడం, ఇది బాంబులు వేయకపోయినా బాంబు వేస్తాను, నీ మీద నేను దాడులు చేస్తానని బెదిరించిన వాళ్ళలో పక్కన ఉన్నటువంటి కెనడా కూడా ఉంది. కెనడాని దగ్గరించుకొని అందరినీ బెదిరించాడు. కాబట్టి ఈరోజు ఒమాన్ని బెదిరించడం అని చూస్తున్నాం మనం. కాబట్టి ఇలా ప్రవర్తించడం వల్ల ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీద గౌరవం పోయింది, డొనాల్డ్ ట్రంప్ మీద నమ్మకం పోయింది. గౌరవం నమ్మకము రెండు పోయినాయి. అది ఒక మహాశక్తి కాబట్టి అందరూ క్వైట్ గా ఉన్నారు. MBS ని కూడా ఎలా ఎంత నీచంగా మాట్లాడడం మనం చూసాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేయలేనటువంటి పరిస్థితి, యుద్ధం జరుగుతోంది కాబట్టి క్వైట్ గా ఉన్నారు. కానీ దీని రిపర్కషన్స్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ సిస్టమ్ బాగా పెద్ద ఎత్తున దెబ్బ తగలబోతోంది వాళ్ళకి. మొట్టమొదటిది ఇమ్మీడియట్ చేంజ్ మనకి ఏం చూడబోతున్నామంటే, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత అక్కడ అమెరికన్ స్థావరాలన్నీ అక్కడి నుంచి తీసేయాల్సి వస్తుంది. ఏదో టోకన్ గా 4-5 పెట్టచ్చేమో కానీ వాళ్ళ స్థావరాలన్నిటి కూడా పర్మిషన్లు ఉండవు వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి.
మొట్టమొదటి దెబ్బ తగలబోతోంది. రెండవది వీళ్ళ పెట్రో-డాలర్ లింకేజ్ అన్నది ఈరోజు ప్రశ్నించబోతున్నారు వాళ్ళు. కాబట్టి డాలరేతర కరెన్సీస్ లో వాళ్ళు పెట్రోల్ అమ్మబోతున్నారు. ఇది అమెరికన్ ఎకానమీకి, డాలర్కి పెద్ద దెబ్బది. సో ఈ రెండు మేజర్ మనం చూడబోతున్నాం. మూడవది అక్కడ కూటములు మారబోతున్నాయి. కొన్ని కూటములు అమెరికా పక్షాన ఉంటాయి, కొన్ని కూటములు అమెరికాకు వ్యతిరేకంగా తయారవబోతున్నాయి. అమెరికా పక్షాన ఉన్న కూటములు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అమెరికాకి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ గణనీయంగా పడిపోతున్నది మనం చూస్తున్నాం. ఒమాన్ని బెదిరించడం వల్ల ఇంకా బలోపేతం అవబోతుంది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాని, ఖతార్ని, పాకిస్తాన్ని, ఈజిప్ట్ని, టర్కీని, జార్డన్ని అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరమని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అబ్రహామిక్ అకార్డ్స్ లో ఇన్ఫాక్ట్ వాళ్ళ ఒక సీనియర్ నేత యుఎస్ఏలో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎంబీఎస్ ఒప్పుకున్నాడంట, నేను ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడానికి వాళ్ళతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ మా తండ్రి ఒప్పుకోవట్లేదు అన్నాడు. అంటే కింగ్ సల్మాన్ అతను ఒప్పుకోవట్లేదు. అతను ఒప్పుకుంటే కనుక అయిపోతుంది, కానీ అతను ఇంకా పాతకాలం మనిషి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను నేను అని చెప్పాడంట. అది టాక్టికల్గా ఒక స్ట్రాటజిక్గా మెసేజ్ ఇచ్చాడా, లేకపోతే నిజంగానే తను ఒప్పుకున్నా కానీ తండ్రి యొక్క ఒత్తిడి వల్ల అది ఏం చేయలేకపోతున్నాడా మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ ఏంటంటే, ఈ దేశాలన్నీ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ 3 సంవత్సరాల హయాం అయిపోయేంత వరకు వెయిట్ చేసి డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి 3 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. ఈ నవంబర్లో మధ్యంతర ఎన్నికల తర్వాత ఆయనకు పవర్ పడిపోయి కాంగ్రెస్ మనకు సెనెట్, కాంగ్రెస్ రెండు కూడాను రిపబ్లికన్స్ చేయి జారిపోయిందంటే కనుక డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు ఎవరు పట్టించుకోరు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడాను అమెరికా చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యపు బుల్లీయింగ్ ఏదైతే ఉందో దీనికి ఒక పుష్ బ్యాక్ వస్తున్నది. మనకు పాకిస్తాన్లో చూస్తేనేమో ఎల్ఈటీ బెదిరిస్తోంది అసీం మునీర్ని, తర్వాత షహబాజ్ షరీఫ్ని. మీరు కనుక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. సరే, అది వీళ్ళే చెప్పించారా, అసీం మునీరే చెప్పించాడా వాళ్ళతోటి, ఇది వేరే చర్చ ఉన్నది. కానీ ఈ దేశాల్లో ప్రతిక్రియ అన్నది ఉంటుంది కదా. మనకు ఈజిప్ట్లో ప్రతిక్రియ ఉంటుంది. ప్రతి దగ్గర కూడాను అబ్రహామిక్ అకార్డ్స్ చేరాలంటే యహూదీల పక్షాన్ని నిలబడి మీరు యుద్ధం చేస్తున్నారు ఒక తోటి ఇస్లామిక్ దేశం మీద అన్నటువంటి నెరేటివ్ని అమెరికా అర్థం చేసుకోలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ వాళ్ళకి సున్నీ షియా గొడవలు ఉన్నా కానీ కూడా ముస్లిం వర్సెస్ యహూదీస్, ముస్లిం వర్సెస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వర్సెస్ నాన్ ముస్లిమ్స్, కాఫిర్స్ అనేసరికి వాళ్ళందరూ కలిసిపోతారు అన్న విషయం డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావట్లేదు. బెదిరించేస్తే కానీ బెదిరిపోతారు, నేను చాలా చాలా గొప్ప కాబట్టి నా బెదిరింపులకు వీళ్ళందరూ దాసోహం అనాలి అన్నటువంటి ధోరణితో వెళ్తుంటే ప్రతి స్టేట్మెంట్ కూడా తప్పు స్టెప్ వేస్తున్నాడు. దాంతో ఈరోజు అక్కడ ఈ మార్పులన్నీ మనం చూస్తున్నాం. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి నాకేది కనిపించట్లేదు. 60 days సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అనే అనుకుందాం కాసేపు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన 6 గంటల్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి బాంబు వేయడం అని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది కదా, సీజ్ ఫైర్ ఉండగా వెళ్ళి బాంబు వేస్తున్నాడు కదా. కాబట్టి రేపు 60 రోజులు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినా మళ్ళీ బాంబు వేయచ్చు. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఉంది, సీజ్ ఫైర్ అంటూ డిక్లేర్ అయితే ఆ సీజ్ ఫైర్ స్టార్ట్ అవ్వడానికంటే ముందరే ఏ టార్గెట్ను కొట్టాలి నిర్ణయించి రెడీ కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందనుకుందాం, కాసేపు ఈ రోజు అనౌన్స్ చేశారు, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి సీజ్ ఫైర్ అని ఇద్దరు ఒప్పుకున్నారు అనుకుందాం. అంటే ఇప్పటి నుంచి 12 గంటల వరకు టైం ఉంది కదా. ఆ టైంలో ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టొస్తుంది. దానికి ఏ టార్గెట్లో కొట్టాలి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. మరి కొట్టిన తర్వాత సీజ్ ఫైర్ అంటే మరి ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు ప్రతిదాడి చేస్తారు కదా. అప్పుడు అమెరికా ఏమంటుంది, చూడు మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నా కానీ వీళ్ళు కొట్టారంటారు, కానీ మీరు వెళ్ళి కొట్టిన మాట మాత్రం వీళ్ళు మాట్లాడు. సో ఇవన్నీ డిఫెన్సివ్గా కొట్టాం. సో ఇదంతా నెరేటివ్ అంతా కూడా వాళ్ళు ఏదో ఒక విధమైన ప్రపంచం అంతా మూర్ఖులు అనుకుంటారని నాకు తెలీదు, వాళ్ళకేం బుద్ధి లేదనుకుంటారో నాకు అర్థం కావట్లేదు, ఎవరిని ఫూల్ చేయదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు అమెరికా. దాంతో ఈరోజు అమెరికా పక్షాన ఒక్క దేశం కూడా నిలబడలేదు, యూరోపియన్ యూనియన్ నిలబడలేదు, వాళ్ళు క్లోజెస్ట్ అలైస్ ఎవడే నిలబడలేదు, గల్ఫ్లో దేశాలు నిలబడలేదు, ఎవరు కూడా అమెరికా పక్షాన్ని ఈరోజు లేదు. అది అక్కడ జరుగుతున్న పరిస్థితి. కాబట్టి యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి నాకు కనిపించదు. యుద్ధం అంటే రోజు బాంబులు వేసుకుంటేనే యుద్ధం కాదు, శాంతి లేనటువంటిది. అక్కడ ఈరోజు అమెరికా చేయి జారిపోయినటువంటి పరిస్థితే యుద్ధం. అక్కడ అమెరికా ఒక సైడ్ దాన్ని బ్లాకేడ్ పెడితే ఇరాన్ ఒక సైడ్ బ్లాకేడ్ పెట్టింది. కాబట్టి ఇది ఉన్నంత వరకు యుద్ధం జరుగుతున్నట్టే లెక్క. సో ఇది మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎస్కలేట్ ఎవరు చేస్తారు, దీనికి అంతం ఏంటి అన్నది అమెరికాకి అయితే వాళ్ళకి ఏమి సూచనలు కనిపించట్లేదు. షీ జిన్పింగ్ కలిసినప్పుడు షీ జిన్పింగ్ సాయం కోరాడు డొనాల్డ్ ట్రంప్, కానీ షీ జిన్పింగ్ ససేమీరా అన్నాడు, నేను దీంట్లో జోక్యం చేసుకోని అన్నాడు ఆయన.
సో దాంతో ఈరోజు చూద్దాం మరి ఈ ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ ఏం డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్కి అగైన్ వాళ్ళ లాబీ యొక్క ప్రెషర్ వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మోస్ట్ లైక్లీ మళ్ళీ ఒక లిమిటెడ్ అటాక్స్ అనేవి జరిగి తీరుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యుద్ధ మొహరింపు అంతా కూడా అదే దిశగా జరిగింది అది. సో అటాక్స్ అనేవి జరిగి తీరుతాయి. జరిగి తీరిన తర్వాత మళ్ళీ పెట్రోల్ ధరలు 110, 115 ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత, పర్ బ్యారెల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటువంటి స్టేట్మెంట్ అది ఇష్యూ చేస్తారు. అయిపోయింది, నేను ముజ్తఫా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కలవబోతున్నాము, లంచ్ కలవబోతున్నాము, ఇటువంటి ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. మళ్ళీ అది $100, 190 పడంగానే ఒక 4-5 రోజులు, వారం రోజులు శాంతి ఉండి మళ్ళీ మొదలు పెడతాడు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక అర్థం కానీ తను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. యుద్ధాన్ని అంతం చేయాలన్న అర్జెన్సీ ఉంది, కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. నాకేం తొందర లేదంటాడు. నువ్వు తొందర లేదని ఎవరు చెప్పారు? నేను ఎవరు అడిగారు నిన్ను? నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే నీకు తొందర ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి అతను చెప్పే స్టేట్మెంట్స్కి అక్కడ గ్రౌండ్ రియాలిటీకి చాలా పొంతనం లేదు, చాలా తేడాలు ఉన్నాయి. ప్రెషర్ విపరీతంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ మీద. యుద్ధం ఆపేయమన్న ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, కానీ యుద్ధం చేయమన్న ప్రెషర్ కూడా అంతే బలంగా ఉంది. కాబట్టి ఇది ఇస్ అన్ ఆన్గోయింగ్ సిచ్యుయేషన్. ఇంత తొందరగా అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో 3-4 వారాల్లో ముగించేస్తానని చెప్పుకున్నటువంటి పరిస్థితి 3-4 నెలలు ఆల్రెడీ. ఇప్పుడు మనం 3 నెలలు పైచులకు అయిపోయింది. ఆల్మోస్ట్ 100 రోజుల దగ్గరకు వచ్చాం మనం. అయినా కానీ ఇది ఆగేటువంటి పరిస్థితి నాకేం కనిపించట్లేదు. బహుశా ఇంకో 3-4 నెలలు దాకా సాగేటువంటి పరిస్థితే ఉంది. కానీ యుద్ధం చేసే కెపాసిటీ అమెరికా దగ్గర లేదు, ఇరాన్ దగ్గర లేదు. ఇద్దరు కూడాను వాళ్ళకి బాగా దెబ్బలు దగ్గర, ఇద్దరు చాలా కష్టంలో ఉన్నారు. అందుకని ఈ సీజ్ ఫైర్ ఇలాగే కొనసాగిస్తారు. ఒకరొకరి మీద ఈ భూషణ తిరస్కారాలన్నీ నడుస్తూనే ఉంటాయి. మధ్యలో ఇద్దరు తలా బాంబులు వేసుకుంటారు. ఇది ఇప్పట్లో తెగేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.